తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇటు పెద్దపల్లి జిల్లాలో అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఒకవైపు డ్యాములు, కుంటలు, చెరువులు, నిండుకుండలను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే ప్రజలు ఇబ్బందికరంగా మారితే వాళ్ళను రెస్క్యూ టీమ్స్ వెళ్లి వాళ్ళను సేవ్ చేస్తూ ఒకవైపు ప్రస్తుతం సేవింగ్ ప్రాంతాలకు కూడా పంపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని చోట్ల ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఈ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. హెలికాప్టర్ లో రేవంత్ రెడ్డి అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద దిగారు. దిగిన అనంతరం కూడా ఒక కాన్వాయ్ తోటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు లో వరద నీరు అంటే పైనుంచి వెళ్ళి దాదాపు గోదావరి వరద నీరు చాలా వరకు వస్తుంది. దాదాపు ఇన్ఫ్లోనే 8 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో దాన్ని కిందికి దిగువ ప్రాంతానికి దాదాపు 40 గేట్లను ఎత్తి కింది దిగువ ప్రాంతానికి 8 లక్షల క్యూసెక్లను వాటర్ ను కిందికి దిగువ ప్రాంతానికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. చాలా చోట్ల కొన్ని ప్రాంతాలు కూడా నీట మునుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఏరియల్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును మొత్తం కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఎటువంటి ప్రమాదాలైన కింద జరిగినట్టయితే అక్కడ వెంటనే రెస్క్యూ టీమ్స్ కావచ్చు ఒకవైపు వెళ్లి సహాయక చర్యలు అందించాలని కూడా అక్కడ సూచించడం జరిగింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఘోష్ నివేదికపై అసెంబ్లీ చర్చకు పెట్టాము. మామకు అల్లుడుకు ఎన్ని కుట్రలు చేసినా గానీ పాపాలు పోవనే కోణంలో కూడా తను కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నీళ్లు నింపితే గ్రామాలే కొట్టుకుపోతాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులలో లోపాలున్నాయి. వాటిని సరిచేసిన అనంతరమే ఒకవైపు వాటర్ ను భద్రత దిశగా మాత్రం వెళ్లాలనే కోణంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉంది. దాన్ని కూడా ఒకవైపు ఘోష్ కమిషన్ లో
ఉంది కాబట్టి దాని నివేదిక వచ్చిన అనంతరం కూడా అవన్నీ చర్చించిన అనంతరము దానిపైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం డిజైనింగ్ లో మాత్రం నిర్మాణ లోపంలో కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది కాబట్టి దాన్ని ఇప్పుడే మేము నింపలేము. ఒకవైపు ఈ సుందిల్లా అన్నారం ఈ బ్యారేజ్లకు కూడా వాటర్ వదలలేము. అక్కడ నుంచి వాటర్ వదిలినట్టయితే కింది ప్రాంతాలు గ్రామాలు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడైతే అక్కడికి వాటర్ వదలలేము. ఎందుకంటే ఎల్లంపల్లికి సంబంధించి అదొక గుండెకాయ లాంటిది. ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ అనేటి దివ ప్రాంతానికి వెళ్తాయి. అక్కడ నుంచి వేరే చోట్లకు సుజిల్ల గానీ అన్నారం గానీ అటు బ్యారేజ్లకు గానీ ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఆ వాటర్ అనేది పంపడం లేదు. దాన్ని ఏకంగా ఒకవైపు సముద్ర తీరానికి వైపు వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇంట్లో అధికంగా వస్తున్నాయి, వర్షాలు కూడా చాలా అధికంగా ఉండడంతో కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ జిల్లా కలెక్టర్లు ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా అందరూ నిమగ్నమై ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి మిడ్మానేరు మిడ్మానేరు పైన ఏరియల్ సర్వే చేసే అవకాశం కనబడుతుంది. మిడ్మానేరులో 27 టీఎంసీలకు గాను ఇప్పటి వరకే దాదాపు 21 టీఎంసీ వరకు వాటర్ వచ్చి చేరింది. దానికి ఇన్ఫ్లో కూడా వరద నీరు ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అటు సిరిసిల్ల ప్రాంతంలో మనం చూసుకున్నాము, అక్కడ కూడా ఇప్పటికే దాదాపు అటు చాలా వరకు రైతులు ఒక 6 ఎడ్లు మేపడానికి వెళ్లి అక్కడ చిక్కున్న ప్రాంతంలో ఇప్పటికే నిన్నటి నుంచి కూడా అక్కడ రెస్క్యూ టీము, ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన 2 హెలికాప్టర్లు రావడం జరిగింది. అక్కడ వాళ్ళని ఎట్టకేళ్ళ అంటే 24 గంటల్లో వాళ్ళని సేవ్ చేసి బయటకు తీసుకువచ్చిన నేపథ్యంలో ఇదంతా ప్రాంతం అంతా కూడా ఏరియల్ సర్వే చేసే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా అప్పర్ మానేరు, అదే లోవర్ మానేరు ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఏరియల్ సర్వే సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనంతరం కూడా వెళ్లిపోయే విధంగా ఇప్పటికే డిజైన్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.